మెజారిటీ దళిత క్రైస్తవుల ఓటు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మెజారిటీ దళిత క్రైస్తవుల ఓట్లు కాంగ్రెసే వేసుకుంటుంది. అందువల్ల వరంగల్లో ఒక జనరల్ మాట్లాడుతూ చెప్పాను, దళిత క్రైస్తవులకు కాంగ్రెస్కు అనుబంధం ఎంత ఉంటుందంటే ఇనుమును అయస్కాంతం పక్కకు పెడితే తొందరగా అతుక్కుంటుంది, వాటిని మనం అతకబెట్టాల్సిన అవసరం లేదు. ఇనుమును అయస్కాంతిని కొద్దిగా పక్కకు పెట్టి చూడండి, అవే అట్టుకుంటాయి, ఆటోమేటిక్గా అతుకుంటాయి. దానికి ఉంటే స్వభావం అది కదా కదా. చెయ్యి గుర్తు పువ్వు గుర్తు కనిపిస్తే దళిత క్రైస్తవుల ఓట్లు ఇంకెవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు, పువ్వు గుర్తు చెయ్యి గుర్తుకే ఉరుకుతాయి ఇవన్నీ. జనరల్గా చెప్తున్నా కదా. ఒక పువ్వు గుర్తున్నది అనుకోండి, ఎవరిది ఏ గుర్తుంది, ఏ పార్టీ, బీజేపీ. దాని పక్కనే చెయ్యి గుర్తున్నది అనుకోండి, కళ్ళు మూసుకొని ఇంకెవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు, నీ చెయ్యి ఆటోమేటిక్గా చెయ్యి గుర్తుకే పోతుంది. నువ్వేం నీ మైండ్ పని చేయకపోయినా చెయ్యి అయితే పని చేస్తుంది. అవునా కాదా కదా. అంటే పువ్వును అంత ప్రమాదకరంగా చూస్తున్నాం, చేతిని మనం అంత స్నేహంగా చూస్తున్నాం. నేనంటే పువ్వు అనే గుర్తు లేనప్పుడే, ఆర్ఎస్ఎస్ ఈ స్థాయిలో బలంగా లేనప్పుడే 1950 ఆర్డర్ వచ్చింది. పువ్వు అనే గుర్తు లేనప్పుడే, పువ్వు గుర్తు గల పార్టీ బీజేపీ లేనప్పుడే, దాని మాతృ పార్టీ అనబడుతున్న జనసంఘ అనే పార్టీ రూపుదిద్దుకోనప్పుడే 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26 తర్వాత ఆగస్టు 10వ తారీఖు నాడు మధ్యలో 8 నెలల గ్యాప్ తర్వాత కేవలం షెడ్యూల్ కులాల హిందువులకు మాత్రమే రిజర్వేషన్లు కానీ సామాజిక హోదా వర్తిస్తు కానీ ఇంకా ఎవరికి వర్తించదు అని చెప్పి ఒక ఆర్డర్ వచ్చేసింది. ఆ ఆర్డర్ను బలంగా ప్రభావితం చేసింది ఆనాడు దళిత క్రైస్తవ సమాజం నుంచి ప్రతినిధిగా ఉండబడే ముఖర్జీ. మాకు రిజర్వేషన్లు అవసరం లేదు, మేము ఎవరికంటే తక్కువగాము, దేవుడి ముందు అందరు సమానమే అని చెప్పి ఆయన ఒక బలమైన ఆర్గ్యుమెంట్ పెట్టడం. ఈ దేశంలో క్రైస్తవ సమాజానికి ప్రతినిధే రాజ్యాంగ సభలో పాల్గొనడం. ఆయన ముఖర్జీ పశ్చిమ బెంగాల్ కావడం, ఆ సమయానికి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ బ్రాహ్మణ్ కావడం, ఆ సమయానికి ప్రధానమంత్రి నెహ్రూ ఉండడం, హిందూ ప్రతినిధిగా మున్షి అనేటైనా ఆయన బ్రాహ్మణ్ కావడం, ఈ నలుగురు ఆనాడు ఉండబడే వాళ్ళ డామినేషన్ ఆర్డర్ రావడానికి దారితీసింది. నాకు తెలిసి ఆర్డర్ వచ్చే సమయానికి, చర్చలు జరిగే సమయానికి ఆర్ఎస్ఎస్ నిషేధించబడ్డది. ఆర్డర్ వచ్చే సమయానికి, అదే సమయంలో చర్చలు జరిగే ప్రాథమిక సమయంలో ఆర్ఎస్ఎస్ నిషేధించబడ్డది. ఇప్పుడు ఉండబడే ఆర్ఎస్ఎస్ ఎంత బలంగా కనిపిస్తుందో దేశంలో, ఆనాడు ఆ స్థాయిలో ప్రభావితం చేసే సంస్థ కాదు. మనందరికీ తెలిసిన విషయమే. ఆనాడు ఏకఛత్రాధిపత్యంగా కాంగ్రెస్దే ఉన్నది. నాకు తెలిసి 3 దశాబ్దాల పాటు వన్ సైడ్, 47 మొదలుకుంటే 77 ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ అధికారంకి వచ్చేంత వరకు కాంగ్రెస్కి ఎదురే లేదు. కాంగ్రెస్కు ఎదురైతే లేదు కదా. తర్వాత మళ్ళీ ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ గారు ఓడిపోవడం, జనతా పార్టీ రావడం, మళ్ళా తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ రావడం, తర్వాత ఆమె చనిపోవడం, కొడుకు రావడం, ఆ తర్వాత మళ్ళీ పివి నరసింహారావు రావడం, లేదా మొన్నటి వరకు 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ గారు ఉండడం. ప్రతిపక్షాలు బలంగా ఉన్న రోజుల్లో ఇప్పుడు వచ్చినాయి. కానీ ఆ 3 దశాబ్దాలు మాత్రం ప్రతిపక్షం అనేది కూడా లేదు. కాకపోతే 3 శక్తులు ప్రభావితం చేస్తున్నాయి అప్పుడు. నంబర్ 1 అధికార పార్టీ వన్ సైడ్, 2 అంతో ఇంతో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం అప్పుడు ఉన్నది ప్రతిపక్షంలో, 3 ఉంటే అంబేద్కర్ ప్రభావం సోషల్ మూవ్మెంట్ పరంగా దేశంలో కనిపిస్తుంది. అంటే ఆ స్థాయిలో ఆర్ఎస్ఎస్ ప్రభావం ఆనాడు లేదు. ఈనాడు ఉన్నది. ఆనాడు అంతటా కనిపించేది కాదు, కానీ ఈనాడు మొత్తం కనిపిస్తుంటది, అదే కనిపిస్తుంటది. ఈనాడు బహిరంగ వచ్చి అడ్డం పడితే దాని గురించి మనం కామెంట్ చేద్దాం. ఈనాడు బహిరంగ వచ్చి అడ్డం పడితే దాని గురించి మనం కామెంట్ చేద్దాం. కానీ ఆనాడే అడ్డుకున్నది అనేది అంటే సత్యం కాదు. ఎందుకంటే ఆనాడు అంత ప్రభావితం చేసే శక్తి కాదు. ఈనాడు బీజేపీ తన పాలసీ భవిష్యత్తులో ఏం తీసుకుంటుందో తెలుస్తుంది. తెలిసినప్పుడు నిర్దిష్టంగా దాని మీద ఎట్లా ముందుకెళ్లాలనే విషయంలో కూడా ఆలోచిద్దాం. కానీ ఇప్పుడే ప్రధాన శత్రువుగా మనం భావించుకుంటే మాత్రం ముందుకెళ్ళడానికి అవకాశం లేదు.
ఎందుకంటే నీకు మిత్రులే లేరు కదా. నీ మిత్రుల్ని సమీకరించుకున్నాక తర్వాత శత్రువు ఎవరు, దీనికి అడ్డు తగులుతులు ఎవరో తెలుసుకోవడానికి ఈజీ మార్గం అవుతుంది. నీ మిత్రులు ఎవరంటే జడ్జిమెంట్ వచ్చినాక నీ మిత్రుడు ఎవరు? మార్చి 24వ తారీఖు నాడు జడ్జిమెంట్ వచ్చి దేశంలో దళిత క్రైస్తవులందరినీ ఒక ఆందోళనకు గురవుతున్న సమయంలో, ఒక అభద్రత భావం గురవుతున్న సమయంలో, మన ఉనికి మొత్తం ప్రమాదాలు పడ్డదంటున్న సమయంలో నీ మిత్రుడు ఎవరో లేకుండా పోయింది కదా. నీ మిత్రుడెవరో సమకూర్చుకోక ముందే నువ్వు అనుకుంటున్నా ఎవరో అతను శత్రు స్వభావమా కాదనే విషయం మనకు అర్థం కాకముందే మీరు అదే మాట మాట్లాడుకుంటూ పోయిండ్రు అనుకోండి, ఇంకెవరి దగ్గరికి పోవాలి మరి పరిష్కారానికి? ఎవరి దగ్గరికి పోవాలా? పోవాల్సింది వాళ్ళ దగ్గరికి కదా. ఇప్పుడు నువ్వు ప్రధాన శత్రువుగా డిక్లేర్ చేసిన తర్వాత నేను రానిచ్చేదే ఉంటుందిగా. ప్రధాన శత్రువు అని డిక్లేర్ చేసిన తర్వాత నేను రానిచ్చేదే ఉన్నదిగా. వాళ్ళు రానివ్వరు, మనం పోయే పరిస్థితి లేదనుకో, పరిష్కారం ఎవరు చేయాలి మరిగా? దయచేసి సమస్యను పరిష్కరించుకునే దిశగా మనం ముందడుగేయడానికి మన మిత్రులు సమీకరించుకుందాం. ముందు రోజుల్లో దీనికి అడ్డుపడేటోళ్ళు ఎవరో తేలిపోతుంది. అడ్డుపడేటోళ్ళు బహిరంగంగా తేలిన తర్వాత పోరాటాన్ని ఉధృతం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అది వేరు విషయం. కానీ ముందే మనం ఊహించుకొని ఎవరి చేతిలో పరిష్కారం కావాలో వాళ్ళని ప్రధాన శత్రువుగా మనం వెంటనే డిక్లేర్ చేస్తే పరిష్కార మార్గం మనం మోసుకున్న వాళ్ళం అవుతాం. ఆ ఒక్క విషయాన్ని దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను నేను. ఇప్పుడు మా సోదరుడు రాజేశ్వరరావు గారు మాట్లాడుతున్నాము, నేను విన్నాను. అన్నకు కేంద్రంతో సత్సంబంధాలున్నాయి కాబట్టి అన్న పోతే పని చేస్తుంది, అయిపోతుంది అంటుండు. అన్నకు ప్రధానమంత్రితోటో లేకపోతే కేంద్ర ప్రభుత్వంతోటో కొంత సత్సంబంధాలున్నాయి కాబట్టి అన్న పోతే ఇక పని అయిపోతుంది అంటుండు. వాస్తవానికి దయచేసి అర్థం చేసుకోండి, దీన్ని నేను చివరి ఘట్టంలో ఆయన దగ్గర పోయాను. ఈ ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారానికి చివరి ఘట్టంలో పోయాను. మీరు గమనించండి, 94లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలవుతే 94 నుంచి మొదలుకుంటే 2023 వరకు నేను ప్రత్యక్షంగా ఎప్పుడు బీజేపీతో నేను మిత్రత్వం చేయలే. అంటే ఎన్నేళ్ళు? 29 ఏళ్ళు. ఉద్యమం నడిపింది ఎన్నేళ్ళు? 30 ఏళ్ళు. 30 ఏళ్లలో 29 ఏళ్ళు నాకు సంబంధం లేదు. మీరు ఎప్పటి నుండి చూస్తారు? గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లో మన మీటింగ్ వచ్చిన కాంచి మీరు చూస్తారు, అంతే కదా. ఆయన మీటింగ్ వచ్చింది ఎప్పుడు? 2023 నవంబర్ 11. 2023 నవంబర్ 11 అంటే అంతకుముందు సంవత్సరం క్రితం కూడా కేంద్రం మీద పోరాటం జరిగింది. అదే పరేడ్ గ్రౌండ్లో పెద్ద పోరాటం జరిగింది అంతకుముందు సంవత్సరం క్రితం. కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆ మీటింగ్ వచ్చేసాడు. ఆ మీటింగ్ తర్వాత కొంత సత్సంబంధాలు ఏర్పడ్డాయి. అంతకుముందు ఏనాడైనా టీడీపీ చేస్తుందంటే టీడీపీకి మద్దతు ఇచ్చాం, టీఆర్ఎస్ చేపిస్తుందంటే టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చాం, కాంగ్రెస్ చేస్తుందంటే కాంగ్రెస్కు దశాబ్దాల కాలం మద్దతు ఇచ్చాం, దశాబ్దాల కాలం పాటు మద్దతు ఇచ్చాం. స్వర్గీయ రాజశేఖర్ గారు కొంత ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తే ఆయనకు అండగా నిలబడ్డాం. తమ్ముడు రాజేశ్వరరావు అప్పుడు అక్కడనే ఉన్నాడు. ఈ విషయాన్ని గౌరవ మన్మోహన్ సింగ్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు 1-4 సార్లు పోయి మాట్లాడాం. ఈ విషయాన్ని గౌరవ సోనియా గాంధీ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు యూపీఏ చైర్పర్సన్ ఆమె కాబట్టి 10 సార్లు అక్కడ కలిశాం. ఈ విషయాన్ని యువనేతగా ఉండబడే రాహుల్ గాంధీ గారు కొంత చొరవ తీసుకుంటారని ఆయనను కూడా కలిశాం. నేను ఒక మాట చెప్పాలంటే 2014 మొదలుకొని 2023 వరకు 9 ఏళ్ళు కూడా గౌరవ ప్రధానమంత్రిని కూడా నేను కలవలే.
ఎప్పుడైతే మీటింగ్కి వచ్చారో మీటింగ్ తర్వాత ఆయన కొంత అర్థం చేసుకొని నిజమే వీళ్ళు ఇంత అన్యాయం గురవుతుండ్రు, వీళ్ళ వైపు కొంత నిలబడదామని చెప్పి ఆ తర్వాత కొంత సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయశాఖకు, ముఖ్యంగా అక్కడ అటార్నీ జనరల్ తోటో లేదా సోలిసిటర్ జనరల్ తోటో గట్టిగా ఆర్గ్యుమెంట్ పెట్టించి కేంద్రం తరపున అఫిడవిట్ ఇప్పించి కొంత మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసి కేసు అయితే వర్గీకరణ విషయంలో కొంత బయటపడడానికి దారితీసింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడున్న మనోళ్ళందరూ కూడా మాదిగా మాలా ఎవరైనా కానీ నా దళిత వర్గాల సమాజం అప్పుడు ఏమన్నారు? కృష్ణన్న బీజేపీకి ఎట్లా పోతాడు అన్నారు. ఇప్పుడు నన్ను ఏమంటాను? అక్కడికే పొమ్మని మళ్ళీ మీరు అంటారు. అక్కడికి ఎట్లా పోతాడని మీరే అన్నారు, ఇప్పుడు అక్కడికే పొమ్మని వాళ్ళు మీరే అంటారు. ఎంత ఎంత పరిస్థితి చూడండి కదా కదా, వాసమా కదా? ఎట్లా పోతాడని గట్టిగా విమర్శించింది మనోళ్ళే, ఇప్పుడు నువ్వే పోమంటున్నది కూడా మనోళ్ళే. పరిస్థితులు చెప్తున్నాను నేను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయ జీవిత చరిత్రలో ఆయన ఎప్పుడు కూడా తన జాతుల పట్ల కమిట్మెంట్ ఉన్నది కాబట్టి ఎక్కడున్నా కూడా అక్కడి నుంచి ఆయన లాక్కుంటూ వచ్చేసాడు. ఆయన 1924లో దళిత హితకారిణి సభ పెట్టాడు, 56లో చనిపోయాడు. 1926 నుంచి 34 వరకు ఆయన శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడు ముంబై స్టేట్లో. 35 నుంచి మళ్ళీ 42 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. 42 నుంచి 46 వరకు బ్రిటిష్ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నాడు. 47 నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ న్యాయశాఖ మంత్రిగా ఉన్నాడు. ఆ తర్వాత చనిపోయేటప్పటికి కూడా ఆయన రాజ్యసభ సభ్యుడిగానే చనిపోయాడు. అంటే ఆయన ఎక్కడి నుంచి మన పనులు చేయాలనుకున్నాడు? బయట కొట్లాడిండు కానీ ప్రభుత్వంలో ఉన్న చోట నుంచే మన సమస్యలు పరిష్కరించడానికి ఆయన కృషి చేసిండు అనే విషయం మనం మర్చిపోదు. లేకపోతే స్వాతంత్ర పోరాటం అంత యుద్ధం జరుగుతున్న సమయంలో, సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతున్న సమయంలో, క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్న సమయంలో గౌరవ మన పెద్దలు అంబేద్కర్ గారు బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా ఉండే పరిస్థితి ఇచ్చాడు. అందులో ఆయన తీసుకొచ్చిన కార్మిక చట్టాలే ఇప్పటికీ పనిచేస్తున్నాయి. ఆ తర్వాత మళ్ళా స్వతంత్ర భారతదేశంలో కూడా ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నాడు. మనోళ్ళ కోసం ఏం చేయాలో చేసే ప్రయత్నం చేశాడు. ఆ మహనీయుడు అక్కడుండి సాధించుకుంటూ వచ్చాడు. ఎంతో కొంత సాధించాడని అక్కడుండి సాధించాడు. అది బ్రిటిష్ ప్రభుత్వంలో కావచ్చు లేదా భారత ప్రభుత్వంలో కూడా సాధించుకుంటూ వచ్చాడు. కానీ 30 ఏళ్లలో మీ బిడ్డగా ఎప్పుడు నేను ఏ పార్టీలో లేను, ఏ పదవిలో లేను. నమ్ముకున్న జాతికి, నమ్ముకున్న సమాజం కోసం కొంత పాటుపడదామని చెప్పి చేసిన ఉద్యమాలే కొంత బయటపడడానికి దారితీసినాయి తప్ప నేను ఎక్కడనైతే లేను. మీరు ఒక అపోహ నుంచి అయితే బయటపడండి. అన్న బీజేపీనో, అన్న ఆ పార్టీకి దగ్గరనో మీరు ఎప్పుడు కూడా పెట్టుకోబోకండి. సమస్య పరిష్కారానికి ఎవరి దగ్గరికి పోతే పరిష్కారం అవుతుందో వాళ్ళందరినీ టచ్ చేస్తాం. అందరూ టచ్ చేస్తాం. ఈ